లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి అని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 5వ థీమ్ పిల్లల భద్రతా డ్రగ్స్కి అడ్డుకట్టపై వికారాబాద్ పట్టణం తేజ ఫంక్షన్ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన కోసం నిర్వహించడంలో పాలు పంచుకున్న పాఠశాలలకు బహుమతులను పోలీస్ శాఖ అందజేసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Good morning to requested sirs and madams and my dear friends. Today, awareness program of Prajapalana and Pragati Pranalika and children's safety anti-drugs. Drug is very dangerous to ourselves, so avoid drugs. Children should have good habits, don't go for bad habits. Take care of your health. This program is very useful for us. Thank you for every sirs and madams and my dear friends. ఈనాటి ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథి మరియు మా ఎస్డిపిఓ వికారాబాద్ డివిజన్ సార్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ వారిని వేదికపై రావాల్సి కోరుకుంటున్నాం. Balavaku Brahmavaku. And he is Akhil. We are from Sri Chaitanya School. So we are here to talk about how drugs badly affects and we should stay away from drugs. So hi Akhil. Hi Vijay, how are you? I am fine. But how drugs are affecting to our body? What is meant by drugs? Drugs are nothing but those are chemical substances which badly affects users' mental health and physical health. So we are teenagers and students. We are the criminals and we are pillars for our nation. And how we are attracting to the drugs? You only said no. We are teenagers. We are quick learners. We are fast learners. We can learn anything very quickly. Either it is bad or good things. Nowadays teenagers are attracting towards bad things like consumption of alcohol, drugs, and so on. Okay. Then how it will be effective on our human body? Firstly, it affects our brain by overloading of. Good morning to all. Myself, I am a community health officer Murali from PSC Ramayaguda. సో ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చినామో తెలిసిందా? దేశం లోపల ఈ మాదక ద్రవ్యాల యొక్క విచ్చలవిడిగా సంఘం మీద, ఈ సంఘం లోపల ఏ విధంగానైతే ఇబ్బందులు అవుతున్నాయో, దానికి ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయో దాంట్లో భాగమే వాటిని అరికట్టి మీ అందరిలో ఒక రకమైనటువంటి దాని అవగాహన, అవేర్నెస్ రావాలి. దానికోసమని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది ఒకరి బాధ్యత కాదు, ఇండివిజువల్గా కూడా మీకు మీరు బాధ్యత తీసుకోవాలి. భారతదేశంలో 26 లక్షల పైగా ఖాళీ ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. దీనిలో పిల్లల నుంచి పెద్దల వరకు, అంటే తెలివి వచ్చిన 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా అందరూ దీంట్లో బానిసలుగా ఉండి ఉన్నారు. వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి సొసైటీలో మంచిగా బయటకు తీసుకురావడం కోసం అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించే ప్రోగ్రాంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటే సంతోషం.
ముఖ్యంగా ప్రతి 6 ఒక మాదక ద్రవ్యం వాడే వాళ్ళు ఉన్నారు. ఈ భారతదేశంలో ప్రతి 6 మందిలో ఒక్కరు మాదక ద్రవ్యం వాడుతున్నారంటే మీరు అందరూ ఆలోచించాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ మనము 200-300 మంది ఉన్నామంటే ఎవరో సైలెంట్ కిల్లర్స్ దీంట్లో ఉన్నారు అని అర్థం. మీరందరూ దాంట్లో నుంచి బయటకు రావాలి. సో ఎలా రావాలి? ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? మాదక ద్రవ్యాలకు ఎందుకు మీరు అలవాటు పడుతున్నారు? సొసైటీలో చిన్న చిన్న ఈ మాఫియాలన్నీ చిన్న చిన్న షాపులు, చిన్న కిళ్ళీ కొట్లు, చాక్లెట్ రూపంలో, గంజాయి రూపంలో చిన్న చిన్నగా అలవాటు చేస్తున్నారు. స్కూల్ పిల్లలకేమో చాక్లెట్ రూపంలో అలవాటు చేస్తున్నారు. ఈరోజు 2 చాక్లెట్లు తిని మళ్ళీ ఆ చాక్లెట్ తినకపోతే మీకు మళ్ళీ ఆ చాక్లెట్ అదే కిళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలని ఆశ కలుగుతుంది. నీ పక్కన స్టూడెంట్ కోటి ఇస్తావు, నువ్వు కూడా తింటావు. ఈ విధంగా ఏమవుతుంది? దానికి అలవాటు పడుతున్నారు. ఈ అలవాటు వల్ల ఏమవుతుంది? మీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. గంజాయిలో హైడ్రోటెటనోకెనాయిడ్ అనేటువంటి రసాయనం ఉంటుంది. ఈ రసాయనము మీ యొక్క నాడీ మండలం మీద, మెదడు మీద ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఏమవుతారు? దానికి మీరు బానిస అవుతారు. మీకు తెలియకుండానే బానిస అవుతారు. అది చేస్తే మీకు సంతోషం అనేది, ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ చాక్లెట్ తినడం మూలానో, గంజాయి తీసుకోవడం మూలానో మీలో ఉత్సాహం పెరుగుతుంది. సో ఏమవుతుంది? ఇండైరెక్ట్లీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? మీలో చికాకు పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది, ఉద్రిక్తత. ఏ రోజైతే మీకు చాక్లెట్ అన్నదో, గంజాయి అన్నదో కోపం వస్తుంది. టీచర్ని కొట్టడము, ఇంట్లో తిట్టడము, ఇంట్లో నుంచి డబ్బులు ఎత్తుకుపోవడము. మరి డబ్బులు రోజు 2 రూపాయలు 5 రూపాయలు అంటే ఇస్తారు, 100 అంటే తల్లిదండ్రులు ఇవ్వరు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? థెఫ్ట్, చిన్న చిన్న దొంగతనం. అది ఎక్కడికి దారి తీస్తుంది? ఆ చిన్న దొంగతనమే ఇంట్లో నుంచి మొదలైన విత్తనం మహావృక్షం అవుతుంది. దానివల్ల సంఘానికి కీడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మీరేం చేస్తారు? తీసుకుంటారు, కొనుక్కుంటారు. మీ తోటి మిత్రులకు వాళ్ళకు కూడా బలవంతంగా తినరా, ఏం కాదు, నేను తీసుకున్నా కదా, నాకేమైంది, నువ్వు కూడా తిను, ఏం కాదు. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అన్నప్పుడు తినవారా అని వాడిని బలవంతం చేయడం, వానికి కూడా అలవాటు చేయడం, ఇట్లా జరుగుతుంది. స్మోక్స్ చేయడం, స్మోక్ చేసిన తర్వాత ఈ సిగరెట్ అనడం, తర్వాత దాంట్లో ఏమొస్తుంది? మెల్లగా గంజాయి సిగరెట్ స్టార్ట్ అవుతుంది. సో అది మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. స్మోక్ చేయడం మూలాన ఊపిరితిత్తులోకి వెళ్ళి లంగ్స్ అనేటివి డ్యామేజ్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు లంగ్స్ డ్యామేజ్ ఏంటి తెలుస్తుందా? తెలియదు. మీకు దగ్గు, స్టాకు బాగా ఎక్కువయ్యి, నిమోనియా స్టార్ట్ అయ్యి, బ్రాంకైటిస్ అని స్టార్ట్ అవుతాయి. బాగా మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇది మామూలు జలుబు, దగ్గు, జ్వరం కింద వచ్చిందని మా దగ్గర దాకా తీసుకొస్తారు. మేము ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మొదటిసారికి మీరు అంత తొందరగా చెప్పరు కదా. ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా మీలో నుంచి ఒకరు బయటకు వస్తుంది. సార్ వీడు చిన్నగా స్మోక్ చేస్తుండే సార్, దానివల్ల ఇట్లా ఎఫెక్ట్ అయినట్టుంది సార్. సాటి ఫ్రెండ్ నీ బాధను చూడలేక మా వరకు తీసుకొస్తారు. అప్పుడు మేము కౌన్సిలింగ్ ఇవ్వడం, దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడం, అంటే మీ అమ్మా నాన్నలు పిలిపించడం, వాళ్ళకి చెప్పడం, తప్పుదారిలో మిమ్మల్ని నడుస్తున్నటువంటిది మళ్ళీ క్రమశిక్షణగా దారిలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలన్నీ 2వ స్టేజ్లో ఉంటాయి. కానీ మొదటి స్టేజ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ నుంచి అడ్డుకట్ట వేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే Dopamine which causes many bad things. Stay strong and say no to wrong. Be smart, don't start. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి అది బ్యానర్ పైన ఏముందో ఒకసారి చదవండి అందరూ. ప్రజాపాలన, ప్రగతికి ప్రణాళిక. ఇంకా కింద పిల్లల భద్రత. చెప్పండి, డ్రగ్స్కు అడ్డుకట్ట. అవునా? నేటి బాలలే రేపటి
పవర్ఫుల్ కదా. ఈ వాడిపైన ఈ మాట మీదనే అందరు ఏం చేస్తారు, నమ్మకంతో ఫ్యూచర్ ఎదురు చూస్తూ ఉంటారు. అవునా? అదే మా పిల్లలు నేటి బాలలు రేపటి పౌరులు అంటే ఏంటి, మా పిల్లలను ఇప్పుడు మేము భద్రంగా చూసుకొని కాపాడుకొని అన్ని విధాలుగా పోషించి మేము కష్టపడ్డా సరే మా పిల్లలు మంచిగా ఉండాలి, ఫ్యూచర్లో గొప్ప స్థాయికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రి ఆలోచించి ఏం చేస్తారు, మనల్ని ఏం చేస్తారు, కష్టపడి చిన్నప్పటి నుంచి భద్రంగా చదివిస్తారు. వాళ్ళకు ఒక పండగకి వాళ్ళకు ఒక కొత్త డ్రెస్ కొనుక్కోకుండా సరే కానీ మనకు అన్ని A to Z ప్రతిదీ మనకు బుక్స్ కానీ చదువుకు సంబంధించినవి కానీ మనకు ఏదన్నా కావాలంటే అన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి పెడతారు. అవునా? కరెక్టేనా? మీ ఇంట్లో ఇట్లనే చేస్తున్నా పేరెంట్స్? చేస్తున్నా అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఏంటి మీ పేరెంట్స్ అన్ని విధాలుగా మీకు ఏం హెల్ప్ చేయట్లేదా? మెల్లమెల్ల వెతుకున్నారేంటి? ప్రతి ఒక్కరు పేరెంట్స్ చేస్తారు అవన్నీ. అంటే మీరు వినట్లేదని అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు వింటున్నారా? మీరు వినిపిస్తుందా? ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించింది ఏంటంటే, డ్రగ్స్ అంటే అది ఒక చాలా చెడ్డ మత్తు పదార్థాలు. వాటిని మనం ఉపయోగించడం వల్ల మనకు, మన శరీరానికి, మన ఫ్యామిలీకి, సమాజానికి, మొత్తం వ్యవస్థకు నాశనం కలుగుతుంది, చెడు కలుగుతుంది. మన వల్ల మన ఆరోగ్యానికి, మన వల్ల మన ఇబ్బందుల వల్ల, మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ వల్ల మన ఫ్యామిలీకి, అలాగే మన ఫ్యామిలీ సొసైటీలో ఉంది కాబట్టి సొసైటీకి కూడా మన ఫ్యామిలీలో గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ డ్రగ్స్ వల్ల జరుగుతుంటే పక్క వాళ్ళు ఏమంటారు, అరే వీళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇది అనుకుంటే ఏమవుతుంది, సమాజంలో చెడిపోరు ఉంటుందా? వస్తుంది కదా. కాబట్టి ఇలా ఏం జరగకుండా మీరు ఇప్పుడు చాక్లెట్స్ రూపంలో ఇవన్నీ డ్రగ్స్ వస్తున్నాయి, గంజా ఇవన్నీ. కాబట్టి ఇందాక సార్ వాళ్ళు చెప్పారు, మీరు ఎక్కడ కూడా చాక్లెట్స్ బయట తెలియని వ్యక్తులు ఏమన్నా మీకు ఇచ్చినట్లయితే అవి అస్సలు తీసుకోకూడదు. సరే నాన్న నీకు ఇన్ని ఎక్కువ డబ్బులు ఇస్తా, ఈ చాక్లెట్లు పోయి పలానా వ్యక్తికి ఒక ప్లేస్లో ఇవ్వండి అని చెప్తారు. అదే నాకు ఇన్ని డబ్బులు ఎప్పుడు ఎవరు ఇవ్వలేరు, మా అమ్మ నాన్న కూడా ఇవ్వలేరు, సరేలే డబ్బుల కోసం ఇది ఒకటి ఇచ్చేస్తే ఏమవుతుంది అని మనం ఆ తప్పు చేసినాం అనుకోండి, ఏమవుతుంది, తప్పు ఎప్పటికన్నా బయట పడుతుంది. అర్థమైందా? చట్టానికి విరుద్ధంగా చేసిన పని ఎప్పటికన్నా చట్టం చేతిలోకి వెళ్తుంది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏం చేసుకుపోతుంది, మనల్ని జైలుకు తీసుకెళ్ళడం కానీ చట్టపరంగా శిక్షలు కానీ ఉంటాయి. కాబట్టి ఆ శిక్షలకు మనల్ని బంధిస్తుంది. కాబట్టి అలాంటి తప్పులు ఎవరు చేయకుండా, డబ్బు కోసం ఎవరు ఆశపడకుండా మీరు నిజాయితీగా, కరెక్ట్గా, క్రమశిక్షణతోటి ఉండండి. ఈ ఏజ్లో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉంది. అవునా? ఫోన్లో ఏం చేస్తాం, మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు. వీడియోస్ చూసి కొన్ని చెడు వీడియోస్కి కానీ అట్రాక్ట్ అయిపోతారు. మీరు మత్తు పదార్థాలకు బానిస అయిన తర్వాత మీ మైండ్ ఎలా ఉంటుంది తెలుసా? ఏదన్నా వీడియోస్ చూసినా కానీ, ఏదన్నా చెడు పనులు చేసినా కానీ, అదే ఈ పని చేద్దాం, ఈ విధంగా చేద్దాం, ఈ చెడు పని చేద్దాం, ఇది చేసి చూస్తే ఏమవుతుంది, ఈ మత్తు పదార్థం వాడి చూస్తే ఏమవుతుంది, అలా అనిపించి ఏమవుతుంది, ఒకసారి వాడాలనిపిస్తుంది, వాడతారు కూడా. వాడిన తర్వాత ఏమవుతుంది, అవి వాడితే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఏమైనా చెడు పనులు చేస్తే జైలుకు పోతారు. చెడు పనులు అంటే అమ్మాయిలను నేర్పించడం కానీ, ఇంకా బయట ఎవరినైనా కూడా అమ్మాయిలను కానీ, అప్పుడు మనకు వయసుతో సంబంధం లేకుండా కూడా క్రియలు చేయాలనిపిస్తుంది మత్తు పదార్థాలు ఉపయోగించిన తర్వాత. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మత్తు పదార్థాలు ఉపయోగించకూడదు. ఉపయోగించినట్లయితే మీకు అలాంటివి చేయాలనిపిస్తుంది. ఒకవేళ అలాంటివి చేస్తే ఏమవుతుంది, పోక్సో యాక్ట్ తెలుసా? పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదైతే మీ యంగ్ అమ్మాయిలు 18 years బిలో ఉన్న వాళ్ళందరూ పోక్సో యాక్ట్ కింద ఒకవేళ కేసు నమోదైందంటే ఆ శిక్షను బట్టి మీరు లైఫ్ లాంగ్ కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది, ఆ శిక్షణ పరిమితిని బట్టి. కాబట్టి ఇప్పుడు చాలా సెన్సిటివ్ కేసెస్, అమ్మాయిలను చాలా భద్రంగా చూసుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనం అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అమ్మాయిలను ఇట్లా వేలెత్తి ఇట్లా చూపించినా కూడా పోక్సో కేసు,
కానీ ఇట్లా చూసి కూడా ఈ అమ్మాయి ఈ కలర్ ఉంది, ఈ అమ్మాయి ఇట్లుంది, ఇంత లావు ఉంది, ఇంత బక్క ఉంది, ఇంత వైట్ ఉంది, బ్లాక్ ఉంది, ఇట్లుంది, ఇంత చిన్న ఇలాంటి పేరు పెట్టినా కూడా కేసు అయితే తెలుసా. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలను కాపాడే బాధ్యత మనది సొసైటీలో. ఆ విధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఎక్కడ డ్రగ్స్ సరఫరా చేయడం కానీ వినియోగించడం కానీ చేయకూడదని మీ ఇంట్లో పేరెంట్స్ ఇక్కడ పెద్దలు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు పిల్లలకు భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన పోలీస్ శాఖ వారికి అభినందనలు. అందులో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యంగా నేను వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చాలామంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. గతంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎవరూ అటెండ్ కాలేదు. ఇది మన సిఐ గారి కృషికి ప్రతీకగా కనిపిస్తోంది. సో వారికి కూడా మరి ప్రత్యేక అభినందనలు అండి. ఈరోజు కార్యక్రమం పిల్లలకు భద్రత. పిల్లలకు భద్రత అంటే మీరంతా పిల్లలే. ఏ రకమైన భద్రత మీరు కావాలని కోరుకునే అవకాశం ఉంది? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ పిల్లలు భద్రత అంటున్నారు. భద్రత ఎవరికి అవసరము? ఇండిసిప్లైన్గా ఉండే వాళ్ళకి అవసరం. ఇప్పుడు చాలామంది మేము రోడ్డు పైన వెళ్తూ వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. మీరంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు పైన ఒక డిసిప్లైన్గా వెళ్తారా? అంతా ఏవేవో చిలిప్ చేష్టలు చేసుకుంటూ వెళ్తారు. ఆ సందర్భంలో మీరెవరు కూడా రోడ్డు పైన ఎలాంటి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, దానివల్ల జరిగే పర్యవసానాలు ఏంటి అనేటువంటిది ఎవరు కూడా ఆలోచించారు. మీరు చేస్తున్న పనుల్లోనే మీ దృష్టి ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా మనం ఎన్నో నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా భద్రత అనేది ఎవరు చేయాలి? మనమే కాపాడుకోవాలి. ముఖ్యమైన విషయం. మనం అలా కాకుండా ఒక డిసిప్లైన్ లేకుండా రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉంటే అది జరిగే నష్టం ఎవరికి? మనకే. సో ముఖ్యంగా మనమంటూ ఒక డిసిప్లైన్ మార్గంలో నడుచుకుంటూ వెళ్తే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన వల్ల ఇంకొకరికి నష్టం కూడా జరగకుండా చూసిన వాళ్ళం అవుతాము. తర్వాత డిడబ్ల్యూ మేడం గారు కూడా చెప్పారు, పిల్లల విషయంలో ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించకూడదు, దానికి సంబంధించి చట్టపరమైన శిక్షలు ఏంటివి అన్నది కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మన లోపల ఎదుటి వ్యక్తిని గౌరవించేటువంటి స్వభావం పెంపొందించుకున్న రోజు మనం వల్ల ఒకరికి నష్టం జరగదు. అది మన దేశానికి కూడా ఒక మంచి సన్మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక యాంటీ డ్రగ్స్ విషయానికి వస్తే మీరంతా బయటకు వచ్చిన వాళ్ళే, బయట చూస్తున్న వాళ్ళే. మీరు వెళ్ళేటప్పుడు చాలామంది డ్రగ్స్ సేవించి రోడ్డు పైన ఏదో విధంగా పడిపోయి ఉంటారు. అందరూ చూసే ఉంటారు కదా. వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళను మర్చిపోయి ఉంటారు. వాళ్ళు ఏంటి తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. దీనికి కారణం ఏంటి? డ్రగ్స్. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మన న్యూరో సిస్టమ్ పైన అది ఎఫెక్ట్ చేస్తుంది. న్యూరో సిస్టమ్ ఇమ్మీడియట్గా మన బ్రెయిన్కి ఎఫెక్ట్ చేసి బ్రెయిన్ అనేది తన ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతుంది. అంటే ఆలోచన శక్తిని కోల్పోతుంది. ఆలోచన శక్తిని కోల్పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. డ్రగ్స్ నిషా దిగిన తర్వాత నీ పక్క వాళ్ళు నువ్వేం చేసింది చెప్తే తప్ప నీకు తెలియని పరిస్థితిలోకి దిగజారిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వాటికి అడిక్ట్ కాకూడదు. అడిక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సాధారణంగా ఒక విషయం ముఖ్యంగా చెప్పాలంటే మన దేశానికి శత్రు దేశం ఏదో మీ అందరికీ తెలుసా విద్యార్థులు? మన దేశానికి శత్రు దేశం ఏది ఉందా? ఉంది కదా. మన దేశాన్ని ప్రత్యక్షంగా దెబ్బతీయలేని పరిస్థితుల్లో పరోక్షంగా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. మిలిటెంట్స్ను మన దేశం పైన దాడి చేయిస్తూ లోపాయకారిగా కొంతమందిని దేశంలోకి చొప్పించి వాళ్ళ ద్వారా డ్రగ్స్ను యువతలోకి ప్రేరేపింపజేసి మన యువతను నిర్వీర్యం చేసి దేశ భవిష్యత్తును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన సొసైటీలో. మనకు తెలియకుండానే ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని దూరం చేసి వాళ్ళని దగ్గర తీయకుండా వాళ్ళకు మనం దగ్గర కాకుండా ఉంటే డ్రగ్స్కి మనం అడిక్ట్ కాకుండా ఉంటాం. ఇక్కడ ఇంతకుముందు సార్ చెప్పాడు, ప్రతి 100 మందిలో 6 మంది డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు మన లోపలనే ఉన్నారు వాళ్ళు. అంటే మన దేశం 140 కోట్లు. 140 కోట్ల ఎంతమంది? సుమారుగా 9 కోట్ల మంది మనకు డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు మన దేశంలో ఇప్పుడు ఉన్నారు. అంటే మన దగ్గర కూడా ఉన్నారు. మీ అందరికి తెలిసి ఉండవచ్చు కూడా, అంటే విని ఉంటారు తెలిసి. అంటే సో డ్రగ్ అనేది
చాలా మనం నష్టపరుస్తుంది. దానివల్ల మనమే కాకుండా మన కుటుంబం కూడా నష్టపోతుంది. కుటుంబం నష్టపోవడం వల్ల దేశం నష్టపోతుంది. ఆర్థిక స్థితిగతులన్నీ దెబ్బతింటాయి. చివరికి పురోభివృద్ధి చెందుతున్న మన దేశం మళ్ళీ అధోగతి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డ్రగ్స్ ఎంత నిర్దాక్షిణ్యంగా మనిషిని నాశనం చేస్తుందో, తద్వారా దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందో మీ అందరికీ మీ స్కూల్స్లో టీచర్స్ ద్వారా కానీ మీరు చూస్తున్న మీడియాస్ ద్వారా కానీ ఏం నష్టం జరుగుతుందన్నది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంది. కాబట్టి ఇప్పటికైనా పిల్లలు అందరూ జాగ్రత్త వహించి డ్రగ్స్కు అలవాటు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని దేశ భవిష్యత్తును కూడా ముందస్తుకు తీసుకెళ్లాల్సిందిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు డిఎస్పి శ్రీనివాసన్ సార్ అండ్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి అండ్ డాక్టర్ అండ్ ఎంఆర్ఓ అండ్ స్టేజ్ మీద పైన ఉన్న వారందరికీ అండ్ ఇక్కడ వచ్చేసిన పిల్లలు, స్కూల్ మేనేజ్మెంటు అండ్ వాలంటీర్స్, ఆర్గనైజర్స్ అందరికి కూడా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు. ఈరోజు కార్యక్రమం ఈ డ్రగ్స్ అబ్యూస్ డే, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అబ్యూస్ డే జూన్ 26, 1987 యుఎన్ఏ వారు ప్రకటించారు. ఈ డేట్ను నోట్ చేసుకోండి పిల్లలు. జూన్ 26, 1987 ఐక్యరాజ్య సమితి వారు ప్రకటించిన డేటు. ఆ డేటున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము మత్తు పదార్థాల నియంత్రణ, అక్రమ రవాణా, వాటి మీద అవగాహన, దానిపైన ప్రతి సంవత్సరం జూన్ 26 నాడు మనం జరుపుకుంటున్నాం. సో ఈ రోజు నాడు ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ మన తెలంగాణ గవర్నమెంట్ వారు ప్రజాపాలన 99 రోజుల్లో భాగంగా ప్రత్యేకంగా పిల్లలు చదువు, మత్తు పదార్థాలకు దూరం అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, అంటే ఇదొక ప్రత్యేక అంశాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. సో మన ఇండియాలో అత్యంత దారుణంగా రోజు రోజుకు స్ప్రెడ్ అవుతున్న ఈ మత్తును మనం వదలాలని మన గౌరవనీయులు సీఎం గారు పెట్టుకున్న ఈ ప్రధానమైన ప్రోగ్రాం. ఈ వికారాబాద్ జిల్లా మన సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు జిల్లాలనే మొదటి ప్రోగ్రాంగా ఇక్కడనే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా వినియోగించుకోగలరని, దీన్ని విజయవంతం చేయగలరని అందరినీ కోరుచున్నాము. ప్రత్యేకంగా ఇప్పుడు ఇందాక మన స్థానిక ఎంఆర్ఓ గారు, అంటే నేను ఇప్పుడు 2 years నుండి ఇక్కడ వికారాబాద్లో చేస్తున్నా. మీకు స్టేట్ అవే డైరెక్ట్ గాంజా ఇక్కడ మన వికారాబాద్లో ప్రధానంగా ఎక్కువ రిసార్ట్స్ కలిగి ఉన్నాయి, టూరిజం ప్లేసు. ఈ టూరిజంలో ఇంతకుముందు వీక్లీ ఒక 2,000 మంది అనేది వీక్లీ 40 నుంచి 60,000 మంది హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తున్నారు. హైదరాబాద్ నుండి కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రధాన ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. అంటే ప్రధానంగా ఎందుకు వస్తున్నారు? మన తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇది ఒక మరో ఊటీగా, అనంతగిరి హిల్స్, ఇది ఎత్తైన ప్రదేశం, చల్లటి వీడది, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని వస్తున్నారు. అయితే ఇందులో మేము గమనించింది, పోలీసు వారు, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే 60-70 వేల మంది ఎందుకు వస్తున్నారని మేము ఆరాధిస్తే ప్రధానంగా అంటే ఎంజాయ్మెంట్, అక్కడ హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీని కానీ ఇంకా కొన్ని సిటీలల్లో చాలా వార్ఫుడ్ బేస్డ్ మీద, మత్తు మీద ఉక్కుపాదం ప్రకటిస్తున్నారు. ఉక్కుపాదం జరుగుతుంది, కేసులు జరుగుతున్నాయి. ఈ కేసులలో ప్రధానంగా ఒకరు తేడా అని కాకుండా అందరూ కూడా దీనిలో పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు అందరూ కూడా దీనిలో కేసులు నమోదు అక్కడ టైట్ చేయడం వలన ఇక్కడ వికారాబాద్కి వస్తున్నారు. ఈ వికారాబాద్లో కూడా సుమారుగా మేము 20 కేసుల దాకా కేసు నమోదు చేయడం అయింది. అయితే మనకు స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము ఎన్నోసార్లు, సార్ ఇది సస్పెక్టెడ్, మేము గాంజా తాగడం వాడిని ఉత్తగానే మేము ఐడెంటిఫై చేస్తాం సార్, ఆడు కొంచెం ఎట్లా చేస్తున్నాడు, అతని హెయిర్ కటింగ్ సరిగా లేదు, వాని డ్రెస్ స్టైలింగ్ సరిగా లేదు, వాని మాట బిహేవియర్ సరిగా లేదు, అతని వాళ్ళకు ఒకసారి మేము వాళ్ళ ఫ్యామిలీతో కౌన్సిలింగ్ చేస్తున్నాము. కానీ ఎందుకైనా మంచిదే ప్రికాషన్గా బైండ్ ఓవర్ చేయాలి సార్ అంటే
అతని కేసు గాంధీ బైండ్ ఓవర్ చేస్తామని ఎంఆర్ఓ గారు ఎన్నోసార్లు అంటే లేదు సార్ మనం 109 కింద చేయాలి, ఒకవేళ కేసు అయితే అవుతుంది, కాకపోతే 1 year దాకా మనకు బైండ్ ఓవర్ ఉంటాడు అని అంటే 1, 2 సార్లు 3 సార్లు కొంచెం ఆలోచించి బాగానే కోఆపరేట్ చేశాడు. ఈ మధ్యన మాకు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఈ బైండ్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మాకు. ఈ మొన్న సంగారెడ్డిలో బైండ్ ఓవర్ చేయడం వలన ఒక్కొక్కరికి 5 lakhs 2 lakhs ఇట్లా ఫైన్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది. తల్లిదండ్రులకు కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా జైలు కంటే ఈ ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది. మన వికారాబాద్లో ప్రధానంగా సైలెంట్ ప్లేస్ గంగారం అండ్ ఈ పోలీస్ స్టేషన్ వెనకాల ఏది ఇంద్రమ్మ కాలనీ, అనంతగిరి హిల్స్, ఆ గ్యాస్ గోడౌన్ పరిసర ప్రాంతం, రైల్వే సరౌండింగ్ ఏరియా, ఇదంతా కూడా గాంజా హాట్స్పాట్స్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. పోలీసు వారి సహకారం అండ్ మేము స్పెషల్ టీమ్స్ ఇక్కడ ప్రత్యేకంగా ఎస్ఓటీ అండ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుంది. మేము ఎప్పటికప్పటికి కేసులు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారుగా 25 కేసులు నమోదు చేసినాం. ఇటీవల గాంజా చాక్లెట్లు కూడా తాండూరు రైల్వే స్టేషన్లో పట్టుకున్నాం. అంటే గాంజా చాక్లెట్లో ప్రధానంగా మీరు గమనించవలసింది దాని మీద చార్మినార్ మునుక్క అని ఒక సింబల్ ఉంటుంది. చార్మినార్ మునుక్క అనే ఒక సింబల్ ఆ గుర్తున్నది అనుకోండి మీరు 100% అది బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ నుంచి వెళ్ళి వస్తుంది. అది అక్కడి నుండి కొందరు లేబరర్స్ ఇక్కడికి మనకి తెలంగాణకు చాలామంది లేబర్స్ వస్తున్నారు. వాళ్ళు రాంగా తీసుకొని వస్తూ మెల్లమెల్లగా మీకు కూడా ఆ అలవాటును మన వాళ్ళకు కూడా అంటిస్తున్నారు. ఈ రీసెంట్గా షాద్నాథ్ దగ్గర కొత్తూరు హై స్కూల్లో స్కూల్ పిల్లలు ఇట్లా నిత్యము ఇంటర్వెల్స్లో పోతుంటే ఏందింత గబగబా పోతున్నారు అదే పాన్ షాప్ కాడికి అనేది ఒక అనుమానం వచ్చి హెడ్ మాస్టరే ప్రధానంగా స్కూల్ హెడ్ మాస్టర్, ఎందుకంటే ఆ పాన్ షాప్ కాడ తొక్కిస్తలాట జరుగుతుంటే హెడ్ మాస్టర్కి అనుమానం వచ్చి లోకల్ పిఎస్ అండ్ ఎక్సైజ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సుమారుగా ఒక 50 kgs గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది. అయితే ఆన్ కంప్లైంట్ బేస్డ్ ఆన్ హెడ్ మాస్టర్ను గాంజా స్మగ్లర్స్ అతని మీద చాలా ర్యాగింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళను తీసి లోపల పెట్టడం జరిగింది. మేము ఎక్కడ కూడా భయపడం ఎవరికి, మీరు కూడా భయపడిన అవసరం లేదు. మీరు ఏది ఉన్నా కానీ మా టోల్ ఫ్రీ నెంబర్స్ పోలీస్ వారిది, ఎక్సైజ్ది, ఈగల్, టిఎస్ స్నాప్ వాళ్ళది అందరి ఉన్నాయి. మీరు వాలంటీర్గా మాకు సహకరిస్తే మేము మా లెవెల్లో మేము ఖచ్చితంగా 100% చేస్తాము. దీనికి ఇక్కడ వదిలేది లేదు. వికారాబాద్ జిల్లాలో మనకు ఇక్కడ ప్రొసెషన్ కానీ డంపింగ్ కానీ పెద్దగా ఏం లేదు. మనకు ప్రధానంగా ఈ రైల్వే ట్రాన్సాక్షన్ ఈ హైదరాబాద్ నుండి అటు విశాఖపట్నం ఎల్టీటీ ఒకటి, పల్నాడు ఒకటి అండ్ కోనార్కు ముంబై ఎక్స్ప్రెస్, ఈ కొన్ని ట్రైన్లలో కొందరు వస్తూ పోతూ ఈ మధ్యలో తాండూరు వాళ్ళకి, వికారాబాద్ వాళ్ళకి, ప్లస్ ఇంకోటి మనకు జహీరాబాద్ దగ్గర బీదర్ అనే ఒక ప్రాంతం ఉంది. బీదర్లో ఇరానీ గల్లీ అనేది ఒకటి ఉంటుంది. ఇరానీ గల్లీలో మనకి ఇక్కడ నుండి జస్ట్ కొందరు ట్రైన్లు అక్కడికి వెళ్తున్నారు, ఇంతింత ప్యాకెట్స్. అసలు మేము కేజ్ చేయాలంటే కొంచెం మినిమం ప్రిస్క్రైబ్డ్ అనేది ఉండాలి. అయినా కానీ ఆ ప్రిస్క్రైబ్డ్లో కూడా మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి వాళ్ళను ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ బైండ్ ఓవర్, మారకపోతే మేము ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. మనకి ఇక్కడ ఎట్లాంటిది కూడా ఏం లేదు. కానీ కొంత ఈ ట్రాన్సాక్షన్ జోన్ కావడం వలన చాలా స్ప్రెడ్ అయిపోయింది, ఊరూరికి స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒకరి సమస్య కాదు, అంతటా ఉంది. దయచేసి మాకు సహకరించగలరని ఈ కార్యక్రమానికి ఇంతటి సక్సెస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈ జోసే డ్రగ్స్ నేను 3 సార్లు ఎందుకు చెప్పినా మీకు, కానీ మీ లోపల ఎంత జోష్ ఉందో తెలుసుకొని చెప్పిన. ఫస్ట్ సార్ ఏమొచ్చింది, సైలెంట్గా మాట్లాడారు. సెకండ్ టైం కొంచెం వాయిస్ పెరిగింది. అదేవిధంగా థర్డ్ టైం ఇంకా బేస్ ఎక్కువ వచ్చింది. 4వసారి 5వసారి 6వసారి అయింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయిపోతుంది. అవునా కదా? డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం చాలా ఎమోషనల్ ఉంటారు మీరు అందరూ కూడా. ఇక నన్ను ఎవరు పట్టుకోలేరు, నేనే తోపు నుంచి అంటారు మీరంతా. అది అడిక్ట్ అయిపోయి కూర్చో, అందరు కూర్చోవాలి ప్లీజ్. హలో
అందరూ కింద కూర్చోవాలి. అది అడిక్ట్ అయిపోయి దొరకని స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు ఏమైనా చేస్తావు. అప్పుడు ఇక నేరాలు చేస్తావు, ఘోరాలు చేస్తావు, దొంగతనాలు చేస్తావు, నువ్వు ఏమైనా ఎన్నిక రెడీ అవుతావు. సో మీకు ఇప్పుడు ఎందుకు చెప్పినంటే మీ లోపల జోష్ ఏ రకంగా పెరిగి ఏ రకంగా తగ్గుతుందో తెలియనికే చిన్న ఎగ్జాంపుల్. అర్థమైందా? డ్రగ్స్ కూడా అంతే, రకరకాల రూపాంతరాలు చెందుతాయి. డ్రగ్స్ ఏ రకంగా ఉంటుందంటే ఒక రకం లేదు దానికి. డ్రగ్స్ ఇదే రూపంలో ఉండాలి, ఇట్లనే దొరకాలని అట్లేం లేదు. డబ్బులున్న ఒక రూపంలో ఉంటుంది, డబ్బు లేని ఒక రూపంలో ఉంటుంది, లేబర్కి ఒక రూపంలో ఉంటుంది, హైఫై ఫ్యామిలీస్కి ఒక రకంగా ఉంటుంది. దాంట్లో మనం ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీలో నాశనం అవుతాం మనం. అంతే, ఓవరాల్గా ఎటున్న నాశనమే మనం. నువ్వు ఏ కేటగిరీలో ఉండు, లేబర్ ఉండు, చదువుకో, బిజినెస్ చేయి, హై క్లాస్ ఉండు, పొలిటీషియన్ ఉండు, ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఫైనల్గా వచ్చే స్టేజ్ మాత్రం నాశనమే. సో అటువంటి ఏ స్టేజ్లో కూడా మనం ఉండొద్దు. మీ అందరూ తెలుసు, కరోనా వచ్చినప్పుడు, కరోనా అనేది ఎక్కడ చైనాలో పుట్టింది, ఎక్కడో చైనాలో పుట్టింది కదా, మాకు ఇక్కడ దాకా ఏడొస్తాం అనుకుని చాలామంది అనుకున్నారు. విత్ ఇన్ డేస్ లోపలనే కరోనా ఇండియాకి వచ్చింది, ఇండియా నుండి తెలంగాణకు వచ్చింది, తెలంగాణ నుండి హైదరాబాద్కి వచ్చింది, మన వికారాబాద్కి వచ్చింది, మన ఇంటికి వచ్చింది, మన ఇంటి వాళ్ళని కూడా తీసుకొని పోయింది. అవునా కదా? సో మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో వ్యవస్థలో ఉన్నటువంటి చెడు చాపకంద నీరులాగా మన ఇంటికి కూడా వస్తుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత నేను చూస్తలే అంటే కష్టంగా ఏం చేయలేని పరిస్థితి. నువ్వు తర్వాత ఏం చేయాలన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. కరోనా చాలామంది తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, బంధువులు చనిపోతే కనీసం ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి. మామూలు టైంలో అయితే అందరు పోయి చూసి ఇంత మందేసి వచ్చారు. కానీ ఈ కరోనా టైంలో మామూలు సభప్పుడు ఫీట్ 2 ఫీట్లు తీసి 3 ఫీట్లు తీసి పెడితే కరోనా టైంలో జేసీబీలు తీసుకొచ్చి తెల్ల బట్టలు కుక్కి లోపల వచ్చి జేసీబీలో ఊడ్చేసినాయి. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనం అంతా అప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్లనే. అటువంటి అప్రమత్తం లేకపోతే డ్రగ్స్ కూడా ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తే, మీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు, నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని ఏదో రకంగా నాశనం చేస్తాయి. దీనిలో చాలా మంది పిల్లలు తెలిసి తెలియక మీరు చేసే తప్పుల వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో నేను చెప్తాను. మీ అందరూ వెహికల్ నడుపుతూ ఉంటారు, అర్థమవుతుందా? దీనిలో 6, 7, 8 తరగతి పిల్లలందరూ కూడా 2 వీలర్స్, మోటార్ సైకిల్స్ ఏదో రకంగా నడుపుతూ డ్రైవింగ్ చేస్తారు. మిమ్మల్ని పోలీసు వాళ్ళు అట్టుకోరు అనుకో, ఎంబడి మీరు ఏడవడం స్టార్ట్ చేస్తారు. పక్కన ఉన్నటువంటి మీ అమ్మ నాయనకు ఫోన్ చేస్తారు. మేము వినకపోతే ఎవరో పొలిటీషియన్ ఫోన్ చేస్తారు. ఏదో రకంగా మేము వదిలిపెట్టేస్తాం. ఎందుకంటే అక్కడ నువ్వు చేసే నేరము చాలా చిన్న నేరం. అవునా కదా? అందరికి అర్థమవుతుందా? జాగ్రత్త వినాలి. అక్కడ నువ్వు చేసే నేరము చాలా చిన్న నేరం. సో కాబట్టి మేము కూడా నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బెదిరించో, వార్నింగ్ ఇచ్చో, కౌన్సిలింగ్ చేసో పంపించేస్తాం. ఎవరో మీ పేరెంట్ చెప్పిరానో లేకపోతే పెద్దమని చెప్పిండని చెప్పో మేము పంపించేస్తాం. కానీ నా కొడుకు డ్రగ్స్ దొరికిండు, నా కొడుకు గాంజా కేసులో దొరికిండు, కొంచెమే దొరికింది, నా కొడుకు 2 ఇంజక్షన్ తీసుకుని దొరికిండు, పంపించండి అని చెప్పి ఏ పేరెంట్స్ కానీ, ఏ పొలిటీషియన్స్ కానీ, ఏ లీడర్స్ కానీ దయచేసి పోలీసులు చెప్పే పరిస్థితి లేదు. చెప్తారు ఎవరైనా? సార్ నా కొడుకు జర డ్రగ్స్ తీసుకొని దొరికిండు, మీరు కేర్ చేయకుండా పంపించండి అంటే పంపిస్తారా పోలీసు వాళ్ళు? కొన్ని విషయాలలో పోలీస్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది. పోలీస్ ఎంత స్ట్రిక్ట్గా పనిచేస్తే వ్యవస్థ అంతా గట్టిగా నిలబడి ఉంటుంది. అక్కడ లేదనుకో ఎవరో చెప్పిన పంపించేస్తే అదే ఆయనకు మళ్ళా ఎఫెక్ట్ అయ్యి ఆయనకే కలుస్తుంది. కాబట్టి మీరు రేపు ఏదో డ్రగ్స్ కేసులో దొరికితే ఎవరు మిమ్మల్ని కాపాడరు. అర్థమైందా? మీరు అందరూ కూడా ఇప్పుడు 9th క్లాస్, 10th క్లాస్, 7th క్లాస్ అనుకోండి, తెలిసి తేలిన వయసులో ఏదో చాక్లెట్కో లేదంటే ఏదో వైట్నర్కో ఇంకోటి దానికి మీరు అడిక్ట్ అయ్యి బానిసైన అనుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలామంది పెద్దోళ్ళు బీరు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళందరూ కూడా బీరు తాగాలంటే 280 రూపాయలు ఒక బీరు కిక్కెక్కే పరిస్థితి లేదు. 2-3 బీర్లు తాగాలంటే 1000 రూపాయలు కావాలి. అర్థమైందా? దానికి స్టఫ్ కావాలి, గ్లాసులు కావాలి, వాటర్ కావాలి, సోడా కావాలి. అంతా కలిపితే ఒకరోజు మంచి గట్టి మందు చేసుకోవాలంటే 1000 రూపాయలు దావత్ కావాలి. గాంజాకి అట్లా కాదు. 50 రూపాయలు 100 రూపాయలు పెడితే ప్యాకెట్ దొరుకుతుంది. 50 రూపాయలే 100 రూపాయలకే ప్యాకెట్ దొరుకుతుంది. ఒక 4 బీర్లు తాగితే ఇచ్చే కిక్ అంటే కూడా ఎక్కువ కిక్ ఇస్తుంది. ఇది స్టఫ్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అట్లని చెప్పి మీకు అడ్వైజ్ ఇచ్చిన అనుకోకండి. మీరు ఎంత సార్ మీరు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు అనుకోకండి దయచేసి. దాని తర్వాత ఏం చెప్తాం మీకు చెప్తా.
మీరు తెలిసి తెలియక ఏదో చాక్లెట్కో వైట్నర్కో ఇంజెక్షన్స్కో దానికో దీనికో అలవాటు పడిన తర్వాత మీరు ఏదైనా క్రైమ్ ఇన్వాల్వ్ అయితే పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో. ఒకసారి పోలీస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తుంది, కేసులు పెడతారు. ఇప్పుడు చట్టంలో ఉన్న అన్ని శిక్షల కంటే కూడా ఈ నార్కోటిక్ సబ్ట్రాక్ట్ వల్ల ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. మినిమం 20 years ఉంది, తర్వాత 5 లక్షలు 10 లక్షలు హెవీ పెనాల్టీ ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా ఈ డ్రగ్స్ పైనే ఉన్నాయి. మీరు అంతా ఇంటర్వ్యూ ఎవరు కూడా వింటున్నా? మీరు అందరూ వింటున్నా? నాకైతే ఏమనిపిస్తుంది వింటున్నట్టు, ఏదో టైంపాస్కి వచ్చిన స్కూల్లో 4 పిల్లలు తగ్గినాయి వచ్చే మాట చెప్తున్నా అనిపిస్తుంది అందరు కూడా. సో నేనేం చెప్తున్నంటే చట్టంలో ఉన్నటువంటి అన్ని శిక్షల కంటే కూడా ఈ నార్కోటిక్ పైనటువంటి శిక్షలు చాలా హైలీ ఎక్కువ ఉన్నటువంటి శిక్షలు ఇవంతా కూడా. సో నీవంతా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము నీ పైన కేసు చేసిన తర్వాత ఇమీడియట్గా మీ హెడ్ మాస్టర్ గారికో మీ ప్రిన్సిపాల్కో ఎవరికో లెటర్ రాస్తాం. సో అండ్ సో క్రైమ్ నెంబర్ సో అండ్ సో డ్రగ్ కేసులో మీ కాలేజీకి మీ స్టూడెంట్కి సంబంధించిన విద్యార్థి దొరికింది కాబట్టి ఈయన పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము రాస్తాం. సో అంతకన్నా ముందే నీకు ఏమైనా పనిష్మెంట్ వస్తుంది అనుకో, జడ్జి గారు చెప్పినట్టు నీకు జైలు శిక్ష చేయొచ్చు, ఫైన్ వేయచ్చు, ఏదో రకంగా నీకు కన్విక్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కన్విక్షన్ తీసుకొని ఆ ఫైన్ తీసుకొని మీ హెడ్ మాస్టర్ గారు లెటర్ కొడితే ఆయన నోట్ చేసుకున్న తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు 10th పాస్ అయి బయటకు వచ్చేటప్పుడు మీ అందరికి టీసీ ఇస్తారు. ఐడియా ఉందా? టీసీ ఇస్తారు అందరికీ. టీసీలో బ్యాక్ సైడ్ నీ క్యారెక్టర్ రాసి ఉంటుంది ఒకటి. క్యారెక్టర్ నువ్వు గుడ్ అయితే గుడ్ రాస్తారు, బ్యాడ్ అయితే బ్యాడ్ రాస్తారు, లేదు జైలుకి వస్తే జైలుకి కూడా రాస్తారు. అది తీసుకొని పోయిన తర్వాత నువ్వు ఇంటర్మీడియట్కి పోయినావు అనుకో, నువ్వు 10th క్లాస్ ఎంత మార్కులు అన్నారా అని, ఎంత హై టాప్ స్టూడెంట్ ఎంత టాప్ స్టూడెంట్ ఉన్నని ఏదైనా కాలేజ్కి పోయిన తర్వాత నీవు సో అండ్ సో కేసులో జైలుకి వచ్చినావు, సో అండ్ సో దానికి పనిష్మెంట్ వచ్చిందంటే ఏ కాలేజీలు కూడా నిన్ను సీట్ ఇయ్యరు. నీ 10th క్లాస్ వరకే నీ లైఫ్ అయిపోతుంది. సరే అట్లా కాదు లేదు అని చెప్పి మీరు ఎవరితో చెప్పించుకొని ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ అయిపోతారు. తర్వాత మంచిగా కష్టపడి బీటెక్ చేస్తారు, లేదంటే డిగ్రీ చేస్తారు, లేదంటే ఇంకో కోర్సు చేసిన తర్వాత మీరు అందరూ కూడా కష్టపడి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంకో దానిలో సెటిల్ అయిపోతారు మీ అందరూ కూడా. సో సెటిల్ కావడానికి ముందు నువ్వు సివిల్ సర్వీసెస్ కొట్టినా కూడా నీకు జాబ్ వచ్చిన తర్వాత ఎనీ గవర్నమెంట్ జాబ్ కానీ నవేడేస్ ప్రైవేట్ జాబ్ వచ్చినా కూడా పోలీస్ వెరిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఏముంటుందంటే నువ్వు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎక్కడ చదివినావు, 5 నుండి 10 వరకు ఎక్కడ చదివినావు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినావు, డిగ్రీ ఎక్కడ చదివినది ప్రతి ఒక్క స్కూల్కి తిరిగి నీ బయోడేటా అంతా కలెక్ట్ చేస్తారు టీచర్స్ అన్నారు, మా ఎస్బీ డిపార్ట్మెంట్ అంతా. సో నువ్వు తెలిసి తెలియక చిన్నతనం తప్పు చేసినప్పుడు నువ్వు 10th క్లాస్లో అంతకన్నా ముందు నువ్వు డ్రగ్స్ కేసులో బానిస అయ్యి డ్రగ్స్ కేసులో జైలుకి వచ్చినావు నువ్వు. సో నీ క్యారెక్టర్ రిపోర్ట్ అయిందాడా? ఇప్పుడు నువ్వు నేను మాట్లాడే మాటలంతా కూడా గాలికి ఎగిరిపోతాయి. వన్స్ ఒకసారి నీ పేరు కానీ నువ్వు చేసిన తప్పు కానీ ఏదో రూపంలో పోలీస్ రికార్డులో ఎంట్రీ అయిందనుకో ఖచ్చితంగా నీ జీవితం అంతా నేను వేధిస్తుంది అది. సో మీ అందరినీ వెంటనే వేధిస్తుంది అది. నేనేమంటున్నా ఆ ఎస్బీలో ఒకసారి నువ్వు బ్యాడ్ క్యారెక్టర్ వచ్చిందనుకోండి మీకు లైఫ్లో ఉద్యోగం అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పు నీవు జీవితంతో నువ్వు వేధించి వెంటిస్తుంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తెలిసి తెలియక తప్పు చేయొద్దు. ఓకేనా? చేస్తారా? దయచేసి ఎవరు కూడా చేయొద్దు. ఇంత మంచి ప్రోగ్రామ్ మీ అందరికీ అవగాహన చేయాలనే ఉద్దేశంతో మా సార్ యొక్క సలహాలు సూచన ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా నాకంటే కూడా బెటర్ ఎగ్జాంపుల్స్ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు మా టీనాప్కి వచ్చినటువంటి మా రాము నాయక్ మా బ్యాట్స్మెన్టే, ఆయన కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తారు. దయచేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. సంబంధించిన వీడియోస్ ఉన్నది ఒకసారి ప్రాపర్గా చూడండి మీరు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువులో చీకటడుగే తప్పురా
కనబిడ్డలు రాలిపోతుంటే, డ్రగ్స్ మహమ్మారి మధ్యలో పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది. యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుతాం. ఆ వీడియోలో ఉన్న బాబుని మీరు ఒకసారి ఊహించుకోండి. ఏమున్నా వీడియోలో ఒక మెరిట్ స్టూడెంట్, ఒక మంచిగా పద్ధతిగా చదువుకునే ఒక అబ్బాయి బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఆ డ్రగ్స్ అడిక్షన్లో ఫర్దర్గా ఆయనకి డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఇంట్లో దొంగతనాలు చేసాడు. ఇంట్లో డబ్బులు దొరకని టైంలో ఏం చేసిండు, బయటికి వెళ్ళి స్నాచింగ్లు దొంగతనాలు చేసాడు. ఆ తర్వాత ఆ డ్రగ్ ఎఫెక్ట్ అయిపోయి చివరికి చనిపోయాడు. సో అతను చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా నష్టం. అంటే పేరెంట్స్ అందరూ పిల్లల మీదే అంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు ఈ విధంగా మధ్యలో పోతే ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. దేశ ప్రగతి అనేది యువత చేతుల్లోనే ఉన్నది. సో దేశంలో యువతనే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీకు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఇక్కడ విన్న విషయం ఏదైతే ఇక్కడ విన్నారో చూసిరో సార్ వాళ్ళందరూ చెప్పిరో మీ వరకే ఉంచుకోకుండా మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ రిలేషన్స్కి చెప్పాలి, మీ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నార్కో టెర్రరిజం అని చెప్పేసి స్టార్ట్ అయింది. నార్కో టెర్రరిజం అంటే ఇదివరకు మన సార్ వాళ్ళు చెప్పినట్టు వేరే దేశస్తులు మన దేశంలో ఉన్న యువత పర్సెంటేజ్ ఎక్కువ ఉండడంతో ఆ యువతను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వేరే దేశం నుంచి కొన్ని డ్రగ్స్ మన దేశానికి సరఫరా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గంజాయి చాక్లెట్లని చాక్లెట్లో గంజాయిని నింపేసి ఈ స్కూల్ ప్రిన్సెస్లలో, పాన్ షాపులలో, కిరాణా షాపుల్లో వాటిని సేల్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక దగ్గర మనం షాద్ నగర్లో ఇలా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ పిల్లల్ని మనకు ముఖ్య తీసుకొని ఫస్ట్ ఫ్రీగా కొన్ని చాక్లెట్స్ ఇస్తున్నారు. ఫ్రీగా కొన్ని చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు దానికి అలవాటు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అడగడానికి పోతుంటే మీరు పైసలు తీసుకురామని చెప్తున్నారు. ఆ పిల్లల ఏదైతే మానసిక స్థితి పరిశీలించిన టీచర్స్ ఏమన్నారంటే వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేశారు. రెగ్యులర్గా మీ పిల్లలు ఈ విధంగా ఉంటారు, కానీ రీసెంట్గా వారం నుంచి కొంచెం వాళ్ళ బిహేవియర్లో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసరికి వాళ్ళు లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆ చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చాక్లెట్లన్నీ సీజ్ చేసి మేము మా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. FSLకి పంపించిన తర్వాత అక్కడ ఆ ప్రతి చాక్లెట్లో మనకు గాంజా అనేది ఆ డ్రగ్ అనేది మనకు కనిపించింది. సో మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మనకు తెలియని వాళ్ళు ఎవరైనా గాంజా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదైనా ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోకూడదు. అదేవిధంగా ఈ విషయం ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా మీ టీచర్స్కి, మీ ప్రిన్సిపల్ గారికి కానీ, మీ టీచర్స్ కానీ, లేకుంటే మీ తల్లిదండ్రులు కానీ, లేకుంటే లోకల్ పోలీస్ స్టేషన్ వారికి ఇమీడియట్గా కంప్లైంట్ చేయడం జరగాలి. అదేవిధంగా మా టీజీ నాకు తరఫున 1908 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి.
ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా ఒక 3 months బ్యాక్ కామారెడ్డి జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయింది. మీ అందరికీ కళ్ళు తెలుసు కదా, కల్తీ కళ్ళు అని చెప్పేసి ఇప్పుడు మనకు చెట్టు నుంచి తీసే కళ్ళు కాకుండా ఒక డ్రగ్ ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్తో కళ్ళు తయారు చేస్తున్నారు. ఈ కళ్ళు తాగి ఆ నస్రుల్లాబాద్ మండలం నుంచి దాదాపుగా 80 మంది పర్సన్స్ హాస్పిటలైజ్ అయ్యారు. అందులో దాదాపుగా ఒక 20 days వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క బిహేవియర్ అనమాట. నార్మల్ కళ్ళు తాగిన దానికి ఈ ఆల్ప్రాజోలం డ్రగ్ సంబంధించిన కళ్ళు తాగిన దానికి డిఫరెన్స్ అనేది క్లియర్ తెలుస్తుంది. సో ఈ విషయం మీరు పరిగణలో తీసుకొని ఫర్దర్ ఉంటే మాకు ఇంటిమేషన్ చేయాలని నమస్తే. ఈ పాలనలో భాగంగా పిల్లల భద్రత డ్రగ్స్కు అడ్డుకట్ట అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డిఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ మరియు మా ఏఈఎస్ సార్ శ్రీనివాస్ సార్ మరియు డాక్టర్స్ మరియు ఈ వికారాబాద్ ఎంఆర్ఓ గారు, సివిల్ సిఐ గారు, ఇంకా టీఎస్ న్యాబ్ సిఐ గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వాలంటరీగా పాల్గొన్నటువంటి సభ్యులకి మరియు తల్లిదండ్రులకి అందరికీ చాలా కృతజ్ఞతలండి. ఇప్పటి వరకు మీరు చూసిరు కదా వీడియోలో, ఒక వ్యక్తి తన జీవితాన్ని తను మలుచుకోవాలి, కానీ అది డ్రగ్స్ చేతిలో పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తన విద్యార్థి దశ నుండి ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ, మీతో పాటు మీ యొక్క ఇంటిలో కానీ, మీ యొక్క చుట్టాలకు కానీ, మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఈ ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏమేమైతే చెప్పిరో దాని గంజాయి సేవించడం వల్ల ఉన్నటువంటి మానసిక సమస్యలు ఏంటి, ఆర్థిక సమస్యలు ఏ విధంగా వస్తాయి, మరియు సమాజంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క గౌరవం కానీ, మన యొక్క గౌరవం కానీ ఏ విధంగా నాశనం అవుతాయి అనేది ఇప్పటివరకు మన అధికారులు ఏ విధంగా చెప్పారో అవన్నీ మీరు అవగాహన చేసుకొని ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండి మీ యొక్క బంగారు భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకొని మీ యొక్క జీవితము, మీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఇక్కడికి వచ్చిన నుంచి దాదాపు ఒక 100 కేసులు బుక్ చేసినామండి. గాంజా చాక్లెట్లు బుక్ చేసినాము, చెస్ కేసులు చేసినాము, చాలా మందికి అవగాహన కార్యక్రమాలను చేపట్టినాము. అలాగే టాడీ లైసెన్సీలకు కానీ, ఐఎంఎల్ వాళ్ళకు కానీ ఇలాంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కలిగించినాము. అదేవిధంగా చాలా మందిని ఈ గాంజా హాట్స్పాట్ల నుంచి తీసుకొని వాళ్ళని బైండ్ ఓవర్స్ చేయించినాము. చాలా మంది మీద కేసులు చేసి వాళ్ళతోటి పెనాల్టీ కూడా కట్టించినాము, జైలుకు కూడా పంపించినాము. ఇప్పటికీ చాలా మంది జైల్లోనే ఉన్నారు. సో మీ యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. వేదిక అందించిన మా కొలీగ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారికి, వికారాబాద్ డాక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎక్సైజ్ ఏఎస్ గారికి, నాతోటి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ, వివిధ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా విద్యార్థినులు ప్లస్ వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా, ఇదేదో కథ కాదు, అది రియల్ స్టోరీస్. రియల్ స్టోరీ. చాలామంది ఎగ్జాంపుల్ ఇది చాలా రకాలుగా. ఇప్పుడు మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఇంటర్నల్గా బయట దేశాల నుంచి ఇంటర్నల్గా మన దేశం, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశం మనది, ఇది అభివృద్ధి చెందుతుంది ఆల్రెడీ. ఇంకా ఈ 4-5 yearsలో వరల్డ్ నెంబర్ 1 టాపెస్ట్ కంట్రీ అవుతుంది మనది. దాన్ని అడ్డుకునేదో బాగానే వివిధ దేశాలు, మన శత్రు దేశాలు ఇంటర్నల్గా కొన్ని వ్యవస్థల్ని, మన దగ్గర నైజీరియన్స్ దగ్గర, చైనా వాళ్ళు, నైజీరియన్స్ వాళ్ళు, మన రాష్ట్రానికి వస్తే ఒరిస్సా, బంగ్లాదేశ్, వీళ్ళందరూ రకరకాల నుంచి మన కంట్రీలోకి ఎంట్రీ అయ్యి ఇంటర్నల్గా మనతో పాటే మన మధ్య ఉంచుకుంటూ, ఇందాక చెప్పినట్లు ఈ గాంజా సప్లై, అదేవిధంగా ఈ కొకైన్, హెరాయిన్, రకరకాల మత్తు పదార్థాలన్నీ కూడా ఇప్పుడు ఆల్ఫాజోలం అంటే మరి నిత్యం కల్లో కలిపేది, అవన్నీ మనకు తెలియదు. అది ఒకసారి దాన్ని వేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అడిక్ట్ అయిపోతుంది, దానికి మళ్ళీ కావాలని వస్తుంది మనకు. అది లేకపోతే ఎంత కొనగా తెగిస్తానే ఉంది. దొంగతనాలు చేస్తాం, చేసాధ్యం చేస్తాం. ఈ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు సినిమా పోకిరి, ఆ సినిమా ఉంది. కొన్ని సినిమాలు కూడా చాలా సినిమాలు చేశారు. పంజాబ్లో కూడా ఇప్పుడు చెప్పినట్లు పంజాబ్లో కూడా ఉడతా పంజాబ్ సినిమా పోతే ఒకసారి చూడండి. అది ఒకసారి ఉంటే అనవసరంగా సెల్ ఫోన్లలో అవి చూసేవాళ్ళు అవి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇంత అవగాహన కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మీ సేఫ్టీ ఉద్దేశం తీసుకుని, అదేవిధంగా డ్రగ్స్ రహితంగా 99 రోజులు
ఈ ప్రగతి పాలన అదే ప్రగతి నివేదిక ద్వారా ఏ విధంగా చేయాలని చెప్పి 19 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చి ఈరోజు వికారాబాద్ జిల్లాలో స్టార్టింగ్ ప్రోగ్రామ్ అందుకే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కోడంగల్లో ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత వికారాబాద్ మండలం ప్రతి మండలం 4 విలేజ్లు ఎంచుకొని టోటల్గా మన 20 మండలాల్లో ఒక్కొక్క మండలం 4 గ్రామాలు అంటే 80 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు మొదలుపెట్టిండు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ డ్రగ్స్ రహిత సమాజం కావాలి. మాకెందుకు చిన్నపిల్లకు మాకు కూర్చోబెట్టి ఎందుకు చెప్తుంటే రేపు అప్కమింగ్ మీ వినే ప్రభావం ఎక్కువ పడుతుంది. తెలిసిన వాళ్ళు ఎక్కువ కాదు, తెలియని వాళ్ళు మెల్లగా మీ ఫ్రెండ్షిప్ ద్వారా వస్తే మీ వీడియోలో చూసినట్టు మెల్లగా ఏదో చాక్లెట్ అలవాటు చేస్తారు, ఇంకోటి అలవాటు చేస్తారు, రకరకాలుగా ఉంటుంది. ఆ సిగరెట్ అలవాటు చేస్తారు, ఆ సిగరెట్లో అది నింపి అలవాటు చేస్తారు, మళ్ళీ తాగాలనిపిస్తుంది. దానివల్ల ఇంటర్నల్గా మన దేశ భద్రతనే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయాల్సింది అందరూ అన్ని విధాలు చెప్పి మీరు చేయాల్సింది అంటే మీ స్కూల్లో కానీ అదేవిధంగా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ఈ కూలిపోయిన ఎవరు లేని ప్రదేశాల్లో 4-5 మంది యూత్ కూర్చొని పనిచేసి ఇమ్మీడియట్గా ఆ నెంబర్ కొట్టండి. 100 కన్నా కొట్టండి, 1908 కన్నా కొట్టండి. కొడితే అడిగితే వెరిఫై చేస్తారు ఏం జరుగుతుంది అనేది. ఆడ 2-3 రకాలు ఉంటాయి. జూదం అన్న ఆడవచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్ అన్న చేసుకోవచ్చు, జంధ్యాలు కావచ్చు. యూత్ మెయిన్గా 15-16 సంవత్సరాల నుంచి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అప్ టు 23-24 వరకు. ఒకసారి ఇందాక మీ టౌన్ సేవ్ గారు చెప్పినట్టు ఒకసారి మీరు అందులో ఇన్వాల్వ్ అయితే మన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు రేపటి భారత పౌరులను అందరూ ఆశిస్తూ మీరు ఒక్కటి మనందరూ అయిపోయిన తర్వాత శబ్దం చేయాలి. దాని తర్వాత మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు పోయి అవేర్నెస్ తెలపాలందరికీ. ప్రతి ఒక్కరం మనం నడుము బిగిస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ చేయడానికి మీ వంతు మీరు చేయాలి. అదేవిధంగా మీ తల్లులకు చెప్పాలి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఎక్కడ నలుగురున్నా వాళ్ళు ఏదైనా ఉండని ఆ నెంబర్కి ఫోన్ చేయండి, 100 నెంబర్కి ఫోన్ చేయండి. లేకపోతే ఇంకా మీకు అనుభవం దగ్గర పోయి చూసి మీ క్రికెట్ ఆడుతుంటే స్పోర్ట్స్లలో ఆ గ్రౌండ్ మూలలో నలుగురు కూర్చొని చేస్తూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు. అందులో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతిదీ మనం అనుమానించాలి. ఎవరు కూడా ఏ చాక్లెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ముఖ్యంగా తీసుకోవద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఇచ్చినా తెలియని వాళ్ళు ఇచ్చినా నేను తినని చెప్పాలి. మీకు తెలియని వస్తువు ఏ ఇచ్చినా చేయదు. కాబట్టి ఇంత చాలామంది అన్ని రకాలుగా చెప్పారు. కాబట్టి మీరు చేయాల్సింది ఒక్కటే, ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడము. ఏదైనా జరిగితే మీకు ఇమ్మీడియట్గా తెలియడం, మీ పక్క వాళ్ళకి కానీ ఎవరికి తెలియడం భయపడిస్తాయి. అది చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఈ మీటింగ్కి వచ్చిన 13 స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్లందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా ఇంకొక 10 నిమిషాల్లో దీన్ని క్లోజ్ చేస్తాం. కాబట్టి అందరు పిల్లలు మీ స్కూల్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిందంటే మీ టైము మా టైం కూడా విలువైనది. ఒకసారి అందరూ కూడా ముచ్చట పెట్టుకోవద్దమ్మా. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూనా గుడ్ మార్నింగా? నేను తప్పు చెప్పిన మీరు కరెక్షన్ చేయాలి కదా. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, అందరూ అలర్ట్ ఉండాలని అలర్ట్ చేస్తున్నాను. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 99 రోజుల ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకున్న 33 జిల్లాలలో కూడా ఫస్ట్గా మన వికారాబాద్ జిల్లాని పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఇది సీఎం గారి జిల్లా. మరియు మనకు తెలంగాణ ఊటీ అంటే వికారాబాద్. అందరూ కూడా హైదరాబాద్లో ఎన్ని కోట్లు వస్తున్నా కానీ మన వికారాబాద్ రావాల్సింది. కాబట్టి ఇక్కడ మనం వికారాబాద్ పట్టణాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా నిర్వహించడానికి మీ అందరి యొక్క కృషి ఉండాలని చెప్పి ఇందులో భావి భారత పౌరులైన మీరు మీ యొక్క వినండమా ముచ్చట పెట్టుకుంటే మనం చెప్పింది కూడా ఉపయోగం లేదు. ఇది మన ఇళ్లకు మన కుటుంబానికి మనకు సంబంధించింది. కాబట్టి అందరూ కూడా అటెన్షన్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ విద్యార్థులు కూడా ఇప్పుడు ఉచితాలకు ఎవరు కూడా మన పిల్లలు అలవాటు పడద్దు. మనం స్కూల్ పోయే దారిలో ఉన్న కిరాణా షాప్ దగ్గర ఎవరో చిన్న వాళ్ళకి ఏం లాభం లేని మనకు ఎందుకు ఇస్తారు అనేది ఒకటి ఆలోచించాలి. వాళ్ళు డ్రగ్స్ ఫస్ట్ ఒకరోజు 2 సార్లు ఉచితమైన చాక్లెట్లు 4-5 ఇస్తే ఒకటి మనం తిని మన పిల్లల ఫ్రెండ్స్ అందరికి ఇస్తే కూడా రెండోసారి ఇది బాగుందని చెప్పినాక తెల్లారిపోయి అడిగితే తెల్లారి ఇస్తాడు. 3rd టైం ఏం చేస్తాడు, ఇది ఉత్తగా రావు మీ దగ్గర పైసలు తీసుకొని రావాలంటే ఫస్ట్ రోజు అమ్మని అడిగి నాన్న చాక్లెట్ కొనుక్కుంటా అని చెప్తే ఏదో అడక్కడక్క అడిగాడు కదా అని చెప్పి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. ప్రతిరోజు నువ్వు చాక్లెట్ లేని నువ్వు స్కూల్కి పోలేవు, నువ్వు సంతోషంగా ఉండలేవు. బాబు వెళ్దరమ్మా, మీకు కిట్ వైపు చూస్తున్నారు, మీకు ఇవన్నీ తెచ్చారు. ఏమి ఇబ్బంది పడకుండా మీకు ఇచ్చినప్పుడే పోతాము.
అది మీ ఆరోగ్యం కొరకు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మీకు స్పాన్సర్షిప్ చేస్తుంది, దాంట్లో ఏం లేదు. అయితే ఈ చాక్లెట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ స్కూల్కే ఇస్తారు, ఓకేనా? మీ మనసు అంతా అనే ఉన్నది. వినండి అందరు కూడా, అన్ని స్కూళ్ళకు అందరికీ మీ యాజమాన్యానికి చెప్పి తప్పకుండా ఇస్తాము. కొన్ని స్కూల్స్లలో గ్రౌండ్స్ కూడా లేనందుకు దానికి తగ్గ యాక్టివిటీస్ కొరకు వేరే కూడా మీకు రింగ్ బాల్ కానీ చిన్న షార్ట్ కోర్ట్ ఉంటే కూడా దానికి రిలేటెడ్ అందరు ఇస్తాము. అయితే ముఖ్యంగా మన ఇంట్లో మీరందరూ కూడా మా తల్లిదండ్రులు, నేను ఒక 2000 సంవత్సరం 98లో నేను జాబ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్ఫోజామ్ అని కళ్ళు తాగిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వయసు ఎంత అంటే చూస్తేనేమో 60 ఏళ్ళ లెక్క కనపడతారు, కానీ వాళ్ళ వయసు అడిగారు 26, 27 అని చెప్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఆ మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంత చిన్న వయసులో ఇంత తయారయ్యండి అని చెప్పి చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా మొత్తము బాబు మీ సౌండ్ ఎక్కువ వినపడుతుంది నా దానికంటే ఎక్కువ. అయితే తెలంగాణ గవర్నమెంట్ వాటి మీద నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించి ఆల్ఫోజామ్ అన్ని కళ్ళులో కల్పాల్సిన కల్తీ అంతా కూడా తగ్గించారు. ఇప్పుడు అందరూ యువత కూడా అంతా మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఉచితంగా వచ్చిన ఈ చాక్లెట్లను కానీ గాంజా కానీ ముఖ్యంగా ఇంతకుముందు సార్ వాళ్ళందరూ చెప్పారు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా వైపే చూస్తున్నాయి. ఎందుకనంటే ఇండియా ప్రగతి పదంలో దూసుకెళ్తున్నది. ఇంకో కొద్ది రోజుల్లో ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉంటుంది. ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేయాలని ప్రపంచ దేశాలు కొన్ని శక్తులు కూడగొట్టుకొని మన దేశానికి టూరిస్టు మత్తు రూపంలో కానీ మన టెర్రరిస్టు రూపంలో కానీ మరియు సైబర్ క్రైమ్ కూడా మన దేశంలో ప్రతిరోజు కూడా సైబర్ క్రైమ్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థని నష్టం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ఇట్లా మన దేశంలో అత్యధికంగా రైతులు మంచి పంట పండించిన రాష్ట్రం ఏదన్నా పంజాబ్లో దీన్ని ఆర్థిక వ్యవస్థ అయితే మన దేశానికి మొత్తం కూడా తినడానికి బియ్యము సప్లై చేస్తుంది. తినడానికి కరువుని సృష్టించడానికి మన శత్రు దేశాలైన ప్రతి దేశం కూడా పంజాబ్లో ఫస్ట్ డ్రగ్స్కి అడిక్ట్ చేశారు. డ్రగ్కి అడిక్ట్ చేసినాక యువత కూడా వ్యవసాయం చేయకుండా ఉండి వాళ్ళ పంట పొలాలు చేసుకోకుండా డ్రగ్కు అడిక్ట్ అయ్యి దొంగతనాలు ఇవన్నీ చేసి వాళ్ళు చేయాల్సిన కష్టాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి చేసింది. అదే ఆ రాష్ట్రం గ్రహించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఉడతా పంజాబ్ అని చెప్పేసి ఒక సినిమా రూపంలో తీసి ప్రజలకు అవగాహన సదస్సు చేయడానికి ఆ సినిమా ద్వారా నేను ఎంత చెప్పినా కొద్దిమంది వింటారు. ఇంతకుముందు ఒకటి ప్రోగ్రామ్ పెట్టారు. ఈ స్కూల్ పిల్లలు మన వయసులో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా వీడియో రూపంలో ఫిజికల్గా చూస్తే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పి ఎంతోమంది కష్టపడి ప్రభుత్వం మొత్తం కూడా పిల్లల భవిష్యత్తు గురించి కష్టపడడానికి ఇలాంటి ప్రోగ్రాం చేసి ఈ 99 రోజుల ప్రణాళికకు హైదరాబాద్ నుంచి మన జిల్లాల 80 ఊర్లు ఒకటే రోజు ప్రణాళిక పెట్టుకుని ఉదయం సాయంత్రం పెట్టిను. ఆ క్రమంలో భాగంగానే విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ వినిపోయింది కాకుండా ఉపాధ్యాయులకు తోటి విద్యార్థులందరికీ కూడా చిన్న విన్నపం ఏంటంటే, ఒక పిల్లోడు వాడిని తెలిసో తెలియక పొరపాటు జరిగితే వాడిని శత్రువు లెక్క చూడకుండా వాడిని కూడా మనలో విద్యార్థులుగా కలుపుకొని పోవడానికి మీ యొక్క విద్యార్థిగా మీ సొసైటీలో మీ కాలనీలో కానీ ఎవరైనా మన తల్లిదండ్రులు కానీ ఏదైనా చెడు మార్గం పడుతుంటే కూడా గమనించి కన్సర్న్ అధికారులందరికీ కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇది ఓన్లీ ఇక్కడికి వచ్చిన ప్రోగ్రామే కాకుండా కూడా మీరందరూ అబ్జర్వేషన్ చేసి వికారాబాద్ని డ్రగ్స్ రహిత వికారాబాద్గా చేయాలని మీరు అందరూ కోరుకుంటారని చెప్పి దీంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వికారాబాద్ పోలీస్ తరఫున శుభాభినందనలు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. చేతుల మీదుగా బ్యాట్ ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్.
ఏమంటారు ఈ గిఫ్ట్ తీసుకున్న అందరూ కూడా ఇక్కడనే వెయిట్ చేయాలి. మళ్ళీ ఫైనల్ ఫోటో ఒకటి ఉంటుంది, మీరందరూ కూడా ఇక్కడనే ఉండాలి. ఈ బ్యాట్ వేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడి ఆడి మీరు అలసిపోవాలి, డ్రగ్స్ తీసుకొని కాదు. మీరు ఆటల వల్ల అలసిపోవాలి, అంతేగాని వేరే వేరే అలవాటు వల్ల అలసిపోవద్దు. మీరు దయచేసి ఆ ఉదయంతో మీకు ఇవ్వడం జరుగుతుంది, దయచేసి అందరూ ఆగాలి. అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్, చైతన్య అన్నోడు చైతన్య స్కూల్, చైతన్య స్కూల్ వచ్చింది కదా అని ఉన్నాడు. న్యూ గీతాంజలి స్కూల్ వారికి మన ఎక్సైజ్ డిఎస్పీ సార్ తమ్ముడు. న్యూ గీతాంజలి తొందర రావాలి తమ్ముడు. ఈ మీరే స్కూల్ ఇది రండి. నాగార్జున స్కూల్ నుంచి నలుగురు రావాలి.